కొత్తగా ఇల్లు కడుతున్న వారు వాల్ ప్లాస్టింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఏ విధంగా చెక్ చేయాలన్నా అని అడుగుతున్నారండి. సో ఇప్పుడే ఈ వాల్ ఇంకా ప్లాస్టింగ్ కంప్లీట్ చేశాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా చెక్ చేస్తున్నాం అనేది. ఫస్ట్ వాల్కి రెండు వైపులు కూడా తోకోగుండు అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. 1-2 నూళ్ళు గ్యాప్ ఉన్నా పర్లేదు, కానీ అంతకన్నా గుండె ఎక్కువగా ఆడకూడదు, అదేవిధంగా అంటి కూడా ఉండకూడదు అనమాట. సో ఇలా రెండు వైపులు కూడా వాల్కి మనం ఫస్ట్ తోకగుండు అయితే చెక్ చేసుకోవాలండి. దాని తర్వాత గజింబద్ద తీసుకొని ఒక బాక్స్ యాంగిల్లో చెక్ చేయాలన్నమాట. అంటే 2 అడ్లు 2 నిలువులు కూడా ఈ విధంగా చెక్ చేయాలి. అక్కడ ప్లాస్టింగ్ అనేది ఎక్కడ కూడా మధ్యలో గ్యాపులు రావడం లేదంటే గజింబద్ద ఆడడం గట్టా ఉండకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. సో ఇలా 2 నిలువులు చెక్ చేసుకున్న తర్వాత అడ్డు కూడా చెక్ చేయాలండి. సో గజింబద్ద అయితే ఇదే విధంగా ఉండాలి, ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు. ఓకేనా, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్లాస్టింగ్ ఫాంజ్ ఫినిషింగ్ కావచ్చు, డ్రాప్ ఫినిషింగ్ కావచ్చు, ముఖ్యంగా అదే చెక్ చేయాలి. ఇంకా తర్వాత అడ్డుగా వేసినప్పుడు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. గజింబద్ద ఎక్కడా కూడా గ్యాప్ ఉండకూడదు. సో టోటల్గా ఒక బాక్స్ యాంగిల్లో చెక్ చేసిన తర్వాత క్రాస్గా చెక్ చేయాలండి, ఈ విధంగా అన్నమాట. సో అప్పుడు కూడా మీరు చూసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా. ఇక్కడ మీరు గజింబద్ద చూడొచ్చు, ఈ విధంగా అన్నమాట. ఇలా ఉన్నట్లయితే మీకు ప్లాస్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.